హాయ్ అండి. చాలామంది సబ్స్క్రైబర్స్ కామెంట్ చేశారు గోంగూర చికెన్ చేయండి అని. ఈరోజైతే మీ అందరి కోసం చేస్తున్నాను. ఫ్రెష్ గోంగూర అండి. మా సైడు పొలాలలో అప్పటికప్పుడు కోసి అమ్ముతూ ఉంటారు. నేనైతే ఒక కట్ట తెచ్చుకొచ్చాను. శుభ్రం చేసేసి చక్కగా ఒక గిన్నెలో వేసి ఆయిల్ పోసేసి మూత పెట్టేసి చక్కగా ఉడికించుకోండి. ఈ రకంగా ఉడికించి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే చికెన్ తాలింపు పెట్టేసుకుందాము. ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి దోరగా వేపుకోండి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఈ కూరకి అప్పుడే టేస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే గోంగూర చికెన్ మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఇదైతే నా స్టైల్లో చేస్తున్నానండి. మళ్ళీ అలా ఉంది ఇలా ఉంది ఆయిల్ ఎక్కువ ఉంది అని బ్యాడ్ కామెంట్స్తో మోతైతే మోగించకండి. గోంగూర చికెన్లో ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అయితే నేను కొంచెం ఎక్కువే వేసాను. చికెన్ని చక్కగా ఈ రకంగా కలుపుకొని మగ్గనివ్వండి ఆయిల్లోనే, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మొన్న షార్ట్ వీడియోలో చెప్పాను కదా, అనుకోకుండా నైట్ చుట్టాలు వచ్చారని. ఈరోజైతే వెళ్తామంటున్నారు. సరే వెళ్తున్నారు కదా, ఏదో ఒక స్పెషల్ చేయాలి అని ఆలోచించి వాళ్ళని అడిగాను ఏం తింటారు ఏం చేయమంటారు అని. వాళ్ళు కూడా గోంగూర చికెనే అన్నారు, సబ్స్క్రైబర్స్ కూడా గోంగూర చికెనే అన్నారు. అందుకే రెండు కలిపి చేసేసానమాట. చికెన్ అయితే మగ్గిపోయింది కదా, ఇప్పుడు కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి చక్కగా ఒకసారి అయితే కలిపేసుకోండి. ఈ రకంగా ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేసుకుందాము. నేను ప్రతి కూరలో అల్లం పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేస్తాను, అప్పుడే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఆయిల్లో అల్లం పేస్ట్ వేగుతూ ఉంటే వాసన అయితే గుమాయిస్తూ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. చక్కగా ఈ రకంగా కలిపేసి పైనుంచి కారం వేస్తున్నాను. గుంటూరు కారం అండోయ్, కారం కారంగా ఉంటుంది. నీసుకూరల్లో కొంచెం చెంచా ఎక్కువ ఉంటేనే కదా గొప్ప రుచిగా ఉంటుంది. ఇప్పుడైతే ఇంకొకసారి కలిపేస్తున్నాను ఈ రకంగా. ఇలా కలిపితే ముక్కలకి ఉప్పు కారం పర్ఫెక్ట్గా పడుతుంది. దగ్గరగా అయింది కదా, ఇప్పుడైతే కొన్ని నీళ్లు పోసుకొని చక్కగా కలిపేసుకుందాం ఒకసారి. ఇలా ఉడికేటప్పుడు ముందుగానే మనం ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా గోంగూర, ఆ గోంగూర కూడా ఇందులో వేసి చక్కగా కలుపుకోండి. బాగా గుర్తుపెట్టుకోండి, గోంగూర వేసిన తర్వాత మంట తక్కువలో పెట్టి కలుపుతూనే ఉండాలి. అడుగు అంటుకుందంటే టేస్ట్ మారిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా కలుపుతూ ఉంటే దగ్గరగా అవుతుందండి ఆయిల్ పైకి తేలి. అప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి, వాసన అయితే గుమాయిస్తుంది. ఫైనల్లో కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసి ఇంకొకసారి అయితే కలిపేసుకోండి. ఈ రకంగా అంతేనండి, ఈజీగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా సింపుల్గా నేను చేసే విధానంగా చేసుకుంటే. ఈ కర్రీ చపాతీల్లో కానీ పరోటాల్లో కానీ పూరీల్లో కానీ అదిరిపోతుందన్నమాట. చూసారా, చూస్తేనే నోట్లో లాలాజలం అలా ఊరుకుంటూ వస్తుంది. ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది. దీంతో కాంబినేషన్ బగారా రైస్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా, అందుకే బగారా రైస్ కూడా చేస్తున్నాను రండి. ఆయిల్ పోసుకొని ఓల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి ఈ రకంగా. ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేస్తున్నాను. అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోండి చక్కగా ఈ రకంగా. ఇప్పుడైతే పుదీనా కొత్తిమీర కూడా వేసి ఇంకొకసారి కలిపేసేయండి. అల్లం పేస్ట్ వేగి వాసన అయితే గుమాయిస్తుంది. పుదీనా కొత్తిమీర ఆయిల్లో వేగుతుంది చూసారా చక్కగా. ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు, ఒక్క టమాటా వేసి ఇంకొకసారి అయితే కలిపేసుకోండి. అన్నీ వేగిపోయాయి కదా, ఇప్పుడు నీళ్లు పోసుకొని ఎసరైతే పెట్టేసుకుందాము. నేనైతే 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల నీళ్ళైతే పోసాను. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఎసరైతే పెట్టేశాను. ఎసరైతే వచ్చింది. ఇప్పుడైతే బియ్యం వేస్తున్నాను. బియ్యాన్ని ముందుగానే కడిగేసి పక్కన పెట్టుకున్నాను. చక్కగా ఇందులో వేసి చక్కగా ఇలా కలుపుకోండి. కలుపుతూ ఉంటే దగ్గరగా అవుతుంది. దగ్గరగా అయిన తర్వాత మూత పెట్టేయండి. 5 నిమిషాలు దమ్ చేసుకుంటే సరిపోతుంది. మూత తీస్తే ఈ రకంగా ఉందండి. చూడండి ఎంత పలుకు పలుకుగా ఉందో. వీడియో నచ్చితే